అవుట్ ట్రాక్ చాలా బాగుంది. ఏంటి రౌడీ డైరెక్టర్ అని అంటుందండి దేనికి? అంటే కాలర్లో ఎగరేసుకు వస్తాం కదండి, అదేమో అండి. అంటే నేను అనుకోండి ఆ డైలాగులు మీరు చెప్పించారు, ప్రతి డైలాగు చెప్పించారు అందుకే. అవునండి, అవునండి. అంటే రూరల్ ఏరియాలో ఒక మాస్‌గా తిరిగే ఒక డబ్బున్న వాళ్ళ కూతురున్న ఒక అమ్మాయి మాస్‌గా ఉంటే ఎలా ఉంటది? అలాగా విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో. అలా అదే అనుకున్న బొక్కలో కబుర్లు అవునండి, అవునండి, అవునండి. మీరు రాసిన డైలాగ్ చెప్పడానికి మీరేమో మొదలుపెడతారు. అది మామూలుగానే అండి. ఆ! అదే అండి. అలాగా ఆ అమ్మాయి చాలా బాగా చేసిందండి. చాలా అందంగా కూడా ఉందండి జాన్వి. ఒక మీకు బట్ మీరు చెప్పేటప్పుడు యూ ఆర్ ఏ వెరీ టిమిడ్ మ్యాన్. అంటే చాలా అంటే భయస్తుల్లా కనిపిస్తారు. పిరిగోళ్ళలా కనిపిస్తారు. చాలా సున్నితంగా కనిపిస్తారు. మీరు అంత హెవీ సబ్జెక్ట్ రాయడం అన్నది ఒక ఎత్తైతే, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని మీరంత మాసీగా ఒక కెమిస్ట్రీ క్రియేట్ చేసి రాసి, అమ్మాయిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలిగారండి? యూ షుడ్ టెల్ హర్ ఎవ్రీథింగ్. అమ్మాయికి తెలుగు రాదు అవునండి. కదా! తెలుగు అర్థమవుతదండి. అర్థమవుతుంది. ఓకే. మదర్ టంగ్ తెలియక బాగా మాట్లాడారండి. మీరు అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు సార్? వాట్ ఈస్ యువర్ బేసిక్ మెకానిజం? ఆ క్యారెక్టర్‌ని హ్యాండిల్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారి క్యారెక్టర్ హ్యాండిల్ చేయడం వేరు. అదొక వరల్డ్ అది. కదా! ఇది ప్యారలల్ వరల్డ్ ఇది. జాహ్నవి యాక్ట్ చేసిన క్యారెక్టర్. ఎట్లా హ్యాండిల్ చేసి అంటే ఆళ్ళందరూ నా లోపల ఉన్నారు గదండీ. అచ్చయ్యమ్మ నా లోపల ఉంది. పెద్దిగాడు నా లోపల ఉన్నాడు. శివన్న అంటే గౌరినాయుడు నా లోపల ఉన్నాడు. రాంబుజ్జి నా లోపల ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి నా లోపల ఉన్నవాళ్ళు, వాళ్ళకి నేను ఆ క్యారెక్టర్ ఇదే, నేను నాకు తెలియకుండా ఆళ్ళ ముందుకెళ్ళబోతులకి నేను అలా బిహేవ్ చేస్తానేమో అండి. అదేలెండి. అలా ఒప్పిన టైంలో గూడా విజయ్ సేతుపతి గారు కృతిని అన్నారండి. ఇలా క్లైమాక్స్ చెప్పి జస్ట్ ఇమిటేట్ హిమ్ అమ్మ అని. అని కృతి ఇలా చేస్తుంది, అలా చేస్తుంది. కృతి అది కాదమ్మా, ఇది కాదమ్మా, నాకు చిన్న కోపం వచ్చిందండి. వచ్చి కూల్, కూల్, కూల్ అని కృతి జస్ట్ ఇమిటేట్ హిమ్, జస్ట్ ఇమిటేట్ అన్నారండి. అంటే అతే నాకు నేను నిజంగా నాకు ఎదురుకుంటే ఎళ్లి నాకు డైలాగ్ చెప్పాలంటే నాకు సిగ్గండి. ఇలాగా అదే చెప్తున్నా. ఇలా ఎళ్లి మా అనేప్పుడు ఆళ్ళెవరైనా ఉంటే కూడా పక్కన వెళ్ళిపోమని, కొద్ది దూరంగా వెళ్ళండిరా బాబు చెప్పినాను సీన్ అని కొద్దిగా అలా చెప్తాను. కానీ ఆ టైంకి రాకపోతే నాకు తెలియకుండానే బహుశా ఆ ఎక్స్‌ప్రెషన్ వచ్చేస్తదేమో అండి బయట. అదే మీలో ఉన్న క్యారెక్టర్ బయటకొచ్చేస్తదేమోండి. అది ప్రతి డైరెక్టర్ అంతే కదా సార్. అంతే. ఆ టైంకి రాబోతులకి, ఎందుకంటే డైరెక్షన్ అంటే ఇంకా రకరకాలు అన్నీ కలిపితే డైరెక్షన్ అండి. అదేలే. హ్మ్. అంటే మీరు ఇది చాలా ఇది చాలా పెద్ద శిఖరాన్ని ఎత్తుకున్నట్టండి. అన్ని సార్లు అలా అనకండి సార్, భయమేస్తుంది. భయమెందుకు? మీరన్నీ న్యాచురల్‌గా డెలివరీ చేసేసారు. సినిమా రిజల్ట్ అన్నది నేచురల్ అది. రిజల్ట్ నేను చెప్తున్నాను. కెమెరా ఫేసింగ్‌లో నేను చెప్తున్నా. ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యో! థాంక్ యూ సార్. ఈ ఫిల్మ్. థాంక్ యూ. ఇప్పుడే బ్రహ్మానందం గారు మాట్లాడి నాతోని, నేను బయట కూర్చొని మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అరగంట మాట్లాడి, యాక్టింగ్‌తోనే పోటీ పడ్డాడు రామ్ చరణ్. ఒంగోలు గిత్త ఎన్ని నాపురాళ్ళనైనా లాక్కెళ్ళిపోయేంత ఒక ఫోర్స్. పహిల్వాన్ అంటే మాటే కాదు, ఎవరో పహిల్వాన్ చెప్పాడంట. ఈ కండలు పెంచడం అంతలాగా కనిపించడం అంటే మాటలు కాదు అది. చాలా కాయ కష్టం ఉంది అందులోనని చెప్పి బ్రహ్మానందం గారు అరగంట సేపు చెప్పారు ఈ సినిమా గురించి. ఒంగోలు గిత్త ఈ సినిమా అసలు మెస్మరైజింగ్ ఉంటుంది చూడు నాగేంద్ర ఫిల్ము. ఇంకా అవుట్ స్టాండింగ్ సక్సెస్. ఆయన అలా మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు బ్రహ్మానందం గారు. ఆయనకు అవసరం కూడా లేదు. ఏదో ఒక సినిమా సార్ అవునండి, అవును. థాంక్ యూ సార్. మీకు ఎవరు చెప్పారో తెలీదు గానీ సినిమా చూడండి సార్ ఒకరోజు. థాంక్ యూ. అది. తర్వాత మీ దగ్గర పనిచేసిన టెక్నీషియన్స్ మీ అవినాష్ కోల నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో మాట అన్నారు ఆయన. రంగస్థలం దీని ముందు నథింగ్ సార్. దాన్ని ఎట్లాగ ఆన్సర్ చేస్తారు సార్ మీరు? అయ్యో! మా గురువే సార్. నాకు అతి పెద్ద సవాల్ ఏమైందంటే అండి, మా గురువుగారు రంగస్థలంలో కనిపించకూడదండి. అక్కడ ఎక్కువ మార్కులు వేయించుకుంటే నేను అక్కడ అట్‌లీస్ట్ అది కనబడకపోతే నేను పాస్ అయిపోయినట్టే అండి. మా గురువుగారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడండి స్క్రీన్‌కి. ఇప్పటికి మీరు అందరూ ఏమంటారు, చరణ్ సార్ సినిమా అంటే రంగస్థలం, ఆర్ఆర్ఆర్ మా దగ్గర చెప్తారు. అంటే ఒక ప్లేస్‌లోకి వెళ్ళి కూర్చుంది సార్ రంగస్థలం. అది రంగస్థలం వేరే డైరెక్టర్ ఫిల్మ్ అయితే పర్లేదండి. అది మా గురువుగారి ఫిల్మ్ వల్ల నాకు ఫస్ట్ అక్కడే నేను దాన్ని ఓవర్‌కమ్ చేయడానికే నాకు చాలా టఫ్ జాబ్ అయిందండి. ప్రతి ఒక్కళ్ళని రంగస్థలంలో ఏమైనా అనిపిస్తుందా? రంగస్థలంలో ఏమైనా అనిపిస్తుందా? అంటే అస్సలు నువ్వు అడుగుతుంటే రంగస్థలం మాకు గుర్తు వచ్చి చెప్తున్నాను తప్ప అసలు మాకు గుర్తే లేదన్నారండి. అక్కడ పాస్ అయిపోయామండి. అంతేండి. అంటే రంగస్థలం సెపరేట్ జానర్ అండి. ఇది సెపరేట్ జానర్ అండి. అదొక ఎమోషను, ఇదొక ఎమోషన్. అదేలెండి. అది అంటే టు బీ వెరీ ప్రిసైజ్ రంగస్థలం లాంటి కంటెంట్ అంతకు ముందు వచ్చిందండి కొన్ని సినిమాలు. 'ఊరమ్ముడు బతుకులని' అవన్నీ. బట్ దీనికి ఆయన బ్రహ్మాండమైన
స్క్రీన్ ప్లే, మంచి క్యారెక్టరైజేషన్స్, రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషను చాలా అద్భుతంగా చెవిటివాడు క్యారెక్టర్ ఉంటాయి, అవన్నీ చేసి వేరే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అండ్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గివెన్ ఆల్ ద లైఫ్ టు ద ఫిల్మ్. ఇప్పుడు ఇది ఇంతవరకు ఎవ్వరూ మన తెలుగులో చెయ్యలేదు. అవును. తెలుగులో ఎక్కడో ఇండియా వైడ్ మాట్లాడుకుంటే దంగలును వాటి గురించి తెలుగులో టచ్ చేయలేదండి. తెలుగులో టచ్ చేయలేదు. ఫస్ట్ టైం మీరు టచ్ చేశారు. చూద్దాం సార్, చూద్దాం. కాదు, అసలు రామ్ చరణ్కి ఇలాంటి కథ రాయాలని మీకు ఎందుకు అనిపించిందండి? అదే అసలు మొదటి నుంచి నా బేసిక్ క్వశ్చన్. అది నేను ఆర్ఆర్ఆర్ అది కదండి, మెరుపు అనే ఒక సినిమాకి ఆయన సినిమా స్పోర్ట్స్ డ్రామాలో సినిమా చేస్తే ఆగిపోయిందండి. నేను ఎప్పటికైనా స్పోర్ట్స్ సినిమా చేయాలని ఒక ఇంటర్వ్యూలో నేను ఏమనుకుంటా అంటే ఏ ఏ హీరో ఏ సినిమా చేద్దాం అనుకుంటున్నాడు, అలాంటి కథ రాస్తే. అంటే మనం కథ పట్టుకెళ్ళి చెప్పడం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కథ మనం పట్టుకెళ్ళి చెప్తే వాళ్ళకి తక్కువ పట్టుకుంటారు కదా. అవునండి, అవసరం లేని వాళ్ళకి మనం ఏం చెప్పినా అనవసరం అండి. అవసరంలో ఉన్నవాడు పట్టుకెళ్ళి అది చెప్తేనే పట్టుకుంటుంది కదా అనండి. అప్పుడు అనుకున్నాను చరణ్ సార్ రాస్తే స్పోర్ట్స్ డ్రామా రాద్దాం అనుకుంటే ఆ స్పోర్ట్స్ డ్రామా ఇలా తిరిగి, అంటే ఇది ఒక ఆటగాడి స్టోరీ కదండి, ఆటగాడి ఐడెంటిటీ కోసం ఫైటింగ్ అండి. అది సింపుల్ చెప్పాలంటే కథ గురించి ఆటగాడి ఐడెంటిటీ కోసం ఫైటింగ్ అండి, గుర్తింపు కోసం. ఒక చిన్న పిల్లాడు కూడా కేరమని అరుస్తాడు, నేను పుట్టాను రా గుర్తించంట అని. ప్రతి ఒక్కళ్ళు గుర్తింపు కోసమే కదండి. మీరు కథ సినిమా అంతా చూస్తే ప్రతి క్యారెక్టర్ గుర్తింపు కోసమే ట్రై చేస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, పొద్దున్న సినిమా చూసిన తర్వాత ప్రతి ఈ సినిమాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఫైటింగ్ ఐడెంటిటీ కోసమే. అదే ఈ సినిమా కథ. మీ ఐడెంటిటీ కూడా దానిలో ఉంది. అవునండి, అంతే కదండి సార్. మీ ఐడెంటిటీ ఉంది, రామ్ చరణ్ గారి ఐడెంటిటీ ఉంది, అందరూ రెహమాన్ గారి ఐడెంటిటీ. అవునండి, రెహమాన్ గారు పాప ఆయన ఎప్పుడు ప్రతిదానికి దాంట్లో ఇదే నా ఫస్ట్ సినిమా తెలుగు ఫిల్మ్ అనుకుంటాను అంటారండి ఆయన. విజయవాడ వచ్చి కూడా ఆయన చాలా ఉత్సాహంగా పాటలు పాడి డ్యాన్స్ అంటే విజయవాడ, ఆయన ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత. అవును, అసలు హైదరాబాద్ రావడమే తక్కువ. అవునండి, విజయవాడ ఏంటి వచ్చేస్తారండి ఈసారి. తెలుగు ఫిల్మ్స్ చాలా మంది చేయాలని ఇంట్రెస్ట్ ఉందంటే ఆయనకి. డైరెక్టర్లు అందరూ అప్రోచ్ అవ్వచ్చండి, హ్యాపీ అవైలబిలిటీ, ఆయనతో వర్కింగ్. అంటే రెహమాన్ గారి దగ్గర భయం ఉందండి, ఆయన వర్క్ సరిగ్గా కంప్లీట్ చేయడు. దుబాయ్ అంటాడు, లండన్ అంటాడు, వీళ్ళు ఎక్కడికి అక్కడికి ఆ క్యాసెట్ పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఇలాంటివి మీరు సరే అలా ఒక్కడ కూడా లేదండి నిజంగా. అదే అంటే అస్సలు ఇప్పుడు కూడా మీకు ఫోన్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు, 4th రింగ్ 5th రింగ్కి ఎత్తాడు ఫోనే. అయితే చెప్పండి అంటే నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను, దాంట్లో కూడా అడిగానండి క్వశ్చన్. అంటే వెంటనే లిఫ్ట్ చేసేస్తారు సార్ మీరంటే. మీరు ఇప్పుడు ఏదో మూడ్లో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఈ పాట ఎలా ఉంటే బాగుంటుందని వెంటనే మీరు ఎగ్జైట్మెంట్తో ఫోన్ చేస్తారు. నేను 5 days తర్వాత మీకు టచ్లోకి వచ్చానంటే మీరంతా నిరుత్సాహపడిపోతారు. అందుకే నేను డైరెక్ట్గా ఫోన్ కాల్ ఎప్పుడు మిస్ చేయనండి. ఓకే, మీకు వెంటనే ఎగ్జైట్మెంట్ మీరు చెప్తే నాకు వెంటనే ఒక ఇన్స్పిరేషన్ వచ్చి నేను ఒక ట్యూన్ చేయడం ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన తర్వాత 5 days తర్వాత మళ్ళీ బ్యాక్ కాల్ చెప్పండి ఎందుకు కాల్ చేశారు ఆ రోజు అంటే, ఇంకేముంటుంది మ్యూజిక్ కదా అది అన్నారండి. నేను ఇంటర్వ్యూ చేసిన సార్ వస్తలా ఉందండి ఈరోజు. వెరీ గుడ్. మీరు రెహమాన్ గారినే ఒక కుదుపుని కథ చెప్పారు అంటే ఆయనకే ఒక ఛాలెంజ్ అనిపించిందేమో అనుకుంటున్నాను. వాట్ వాజ్ హిజ్ ఫస్ట్ కామెంట్ అండి కథ విన్నప్పుడు? ఏదో సుకుమార్ గారు పంపించారని ఒప్పేసుకున్నారా? సుకుమార్ గారు వచ్చిన తర్వాత ఆ రోజు లేదండి నేరేషన్, జస్ట్ నేను హాయ్ చెప్పొచ్చాం అంతే అండి. ఒకసారి నేను వెళ్ళామండి, వెళ్ళిన తర్వాత ఆయన ఏమనుకో సుకు గారు కానీ చేయడానికి వస్తున్నారా అనుకుని ఉంటారండి. ఆ తర్వాత నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉప్పెన చేశారు. మీరు డైరెక్టర్ అంటే చూసి ఉప్పెన చూసారు, తెలుసండి సాంగ్స్ తెలుసండి ఆయనకి. చెప్పారండి నేను సాంగ్స్ విన్నాను కదా అని చెప్పారండి, చాలా బాగుంటుంది ఆల్బమ్ అన్నారండి. సార్ నేనే సార్ డైరెక్టర్ దానికి అంటే సూపర్ అని. ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఫిల్మ్ చేస్తున్నాను అంటే, అవునా నేను మీరు అయితే ఓ డేట్ చెప్పారండి, ఈ డేట్ రమ్మని. వెళ్తే ఇంటికి వెళ్తే కూర్చొని హ్యాపీగా నేరేషన్ ఉన్నారండి 3 hours. ఈ ఫిలిం మనం చేస్తున్నాం అన్నారు. చేద్దాం, బాగా చేద్దాం, ఒక 20 years గుర్తుపెట్టుకుని ఫిలింలో చేద్దాం అన్నారు. అదే చాలా అన్నారు, అదే అన్నారండి, ఒక 20 years గుర్తుపెట్టుకుని ఫిలింలో చేస్తాను. ఒక 20 years గుర్తుపెట్టుకునే సినిమా అంటే 20 years గుర్తుంటుంది. 20 years ఈజ్ అ లాంగ్ పీరియడ్ కదా. ఇప్పటికీ శంకరాభరణం, సాగర సంగమం అన్నీ గుర్తుంటాయి, చిరంజీవి గారి సినిమాలు అన్నీ గుర్తుంటాయి కదా. చిరంజీవి గారి సినిమా మీ గురించి ఈ 10 ఏళ్ళకి కానీ ఇలాంటి కథ దొరకదని చెప్పి రామ్ చరణ్ గారికి చెప్పడం, సినిమా చూసారా చిరంజీవి గారు? చూడలేదు సార్, ఆయనకి తెలుసండి కథ ఇలా పైపైన తెలుసండి. ఆయన చూస్తే ఎప్పుడు చూస్తారని సూర్యక గారిని చిరంజీవి గారు ఎప్పుడు చూస్తారు, ఎమోషనల్ అయిపోతారేమో దాగేస్తుంది. అవునా? అంటే వాళ్ళు భయపెట్టే సీన్లు అవి ఏం లేవండి, ఎమోషన్. వాళ్ళ కొడుకు అంత అలా కష్టపడుతుంటే తండ్రి స్క్రీన్ మీద చూడబోట్లకి ఏ తండ్రి కన్నా తల్లి కన్నా. మా వైఫ్ అంటుందండి, నేనే ఏడ్ చేశాను సూర్యక గారు ఏమైపోతారని భయమేస్తుంది నాకు అంటుంది మా వైఫ్. చూసి నేనే ఏడ్ చేశాను, నాకు సూర్యక గారి రియాక్షన్ చూడాలని ఉందంటే, అవునా అయితే మేడం చూసినప్పుడు నువ్వు పక్కన కూర్చో నాకు చెప్తే కానీ ధైర్యం చెప్తాను. మొత్తాన్ని మీరు